నమస్కార్. ఇప్పుడు మనం ఒక మ్యాజిక్ చూసాం. ఏమీ లేనటువంటి గ్లాసు నుంచి రంగు నీళ్లు రావడం అనేది మనం చూసాం. అది ఏ రకంగా జరిగిందో మనం ఇప్పుడు దాని యొక్క రహస్యం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మ్యాజిక్ చేయడానికి మనకు 2 పెద్ద సైజు గ్లాసులు కావాలి, ఒక చిన్న గ్లాస్ కావాలి, తర్వాత కలర్ వాటర్ కావాలి. ఈ 4 అంశాలతోని మనము ఈ మ్యాజిక్ని సాధ్యం చేయవచ్చు. ఫస్ట్ మనము స్టేజీ పైన ఈ చిన్న గ్లాస్ మీద పెద్ద గ్లాసు మనం ఇట్లా బోర్డర్ ఇచ్చి పెట్టాలి. పక్కని ఇంకో గ్లాసు బోర్డు ఇచ్చి పెట్టవచ్చు, లేదంటే దీనిపైన కూడా మనం పెట్టవచ్చు. ఏ రకంగా చేసినా పర్వాలేదు. ఇక్కడ ఈ ఒక గ్లాసు గుంజి మనం ప్రదర్శన చేసిన తర్వాత మనము ఈ గ్లాస్ ఆల్రెడీ బోర్డర్ ఇచ్చి ఉన్నది, దీని కింద కూడా ఏం లేదని మనము చెప్పిన తర్వాత దీని మీద మనం ఇది పెట్టినప్పుడు ఇందులో ఉన్నటువంటి దీన్ని మనం లేపేటప్పుడు కొంచెం నొక్కి పట్టి ఆ చిన్న గ్లాసుతో సహా మనము పైకి ఈ రకంగా లేపాలి. లేపి ఈ గ్లాసులో మనం వేయంగానే ఆ లోపల ఉన్నటువంటి చిన్న గ్లాసు ఇందులో పడిపోతుంది. తర్వాత ఇది కూడా మనము ఎంటీగా మనం చూడవచ్చు, ఖాళీ గ్లాస్గా మనం చూపించవచ్చు. ఇప్పుడు దీన్ని ఈ రకంగా దీనిపైన బోర్డర్ ఇచ్చి మంత్రం చేయాలి. 1 2 3 మంత్రం చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ చిన్న గ్లాసులో ఉన్నటువంటి వాటర్ని మనము పెద్ద గ్లాసులో ఈ రకంగా పోస్తే, ఎందుకంటే ఖాళీ గ్లాసు నుంచి వాటర్ రావటం అనేటువంటిది చూసినటువంటి ప్రేక్షకులు చాలా ఆశ్చర్యపోవటమే కాకుండా కొద్దిసేపు వాళ్ళు అయోమయంలో పడిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ ట్రిక్కుని కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసి, ఏం అవసరం లేదు, ఇక్కడ మనకు ఈ 2-3 గ్లాసులు మనము పర్చేజ్ చేసుకుంటే మనకు సరిపోతుంది. పెద్ద ఖర్చు ఉన్నటువంటి ఇది కాదు. కాకపోతే జనాన్ని మనం ఈ చిన్న ఐటెంతో చాలా ఆశ్చర్యపరిచేటువంటి, చాలా సంతోషపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. కావున మీరు ఈ మ్యాజిక్ని ప్రాక్టీస్ చేసి ప్రదర్శనకు సిద్ధం కావాలని చెప్పి కోరుతూ, మళ్ళొకసారి మంచి ఐటెంతో మీ ముందుకు రావటం జరుగుతుంది. అప్పటి వరకు సెలవు. ధన్యవాద్.